మధ్యప్రాచ్యంలోని యుద్ధ సెగలు ఇప్పుడు గల్ఫ్ దేశాలకు పూర్తి స్థాయిలో అంటుకున్నాయి. అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తన మిసైల్స్తో యుఏఈ లక్ష్యంగా భారీ విధ్వంసానికి పూనుకుంది. ఇరాన్ ప్రతీకార దాడులతో యుఏఈలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ ఏకకాలంలో 165 బాలిస్టిక్ మిసైల్స్, 541 ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించి ఎమిరేట్స్పై విరుచుకుపడింది. యుఏఈపై ఇరాన్ దాడుల్లో 3 మృతి చెందగా 58 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాలకు చెందినటువంటి వారుండగా గాయపడిన వారిలో ఒక భారతీయుడు కూడా ఉన్నట్లు అధికారికంగా ధృవీకరించారు. ఈ పరిణామం గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న లక్షలాది మంది ప్రవాస భారతీయులను, వారి కుటుంబాలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. యుఏఈ వాయుసేన తన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ఉపయోగించి అత్యధిక శాతం ఇరాన్ క్షిపణులను గాల్లోనే అడ్డుకోగలిగినప్పటికీ కూడా కొన్ని క్షిపణి శకలాలు జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతంలో పడటం వల్ల భారీ నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా షార్జాలోని అతిపెద్ద షాపింగ్ మాల్పై డ్రోన్ శకలాలు పడడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకుంది. ఆ సమయంలో మాల్లో ఉన్న వందలాది మందిని రెస్క్యూ టీమ్స్ రక్షించాయి. దుబాయ్, అబుదాబి విమానాశ్రయాలు, జెబెల్ అలీ పోర్ట్, అలాగే బుర్జ్ అల్ అరబ్ హోటల్ పరిసరాల్లో కూడా పేలుళ్ల ప్రభావం కనిపించింది. వేలాది విమానాలు రద్దవడంతో గ్లోబల్ ఎయిర్ ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావమైంది. గల్ఫ్ దేశాలన్నింటిలో భద్రతను కట్టుదిట్టం చేయగా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇప్పటివరకు యుద్ధానికి దూరంగా ఉన్న దేశాలపై కూడా ఇరాన్ దాడులు చేయడం చూస్తుంటే మధ్యప్రాచ్యంలో పరిస్థితి చేయి దాటిపోయిందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా భారతీయులు అధికంగా ఉండే యుఏఈ వంటి దేశాలపై దాడులు జరగడంతో భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. గాయపడిన భారతీయుడికి మెరుగైన వైద్యం అందించాలని, అలాగే అక్కడ నివసిస్తున్న భారతీయుల రక్షణ కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్రం యోచిస్తోంది.